ఈరోజు శ్రీరాముల ఆశీర్వాదంతో అమ్మపల్లి మందిరంలో నేను ప్రజా ఆశీర్వాద యాత్ర మొదలుపెడుతున్నా. దేవుని ఆశీర్వాదం అవుతుంది, ప్రజల ఆశీర్వాదం కూడా ఉందని నేను అనుకుంటున్నాను. అందరు ప్రజలతోటి, చేవెళ్ళ ప్రాంతం అందరు ప్రజలతోటి, ప్రతి గ్రామం ప్రతి మండల్ పోదలుచుకున్నా, కలవదలుచుకున్నా. చేవెళ్ళ ప్రజలకు చైతన్యం ఉన్నది. చుట్టుపక్కలనే ఎంతో డెవలప్మెంట్ కనబడుతుంది, కానీ వాళ్ళ ప్రాంతంలో కనబడతలేదు. హైదరాబాద్ నగరం దగ్గరనే ఉన్నది. నేను ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో ప్రయత్నాలు చేసినాను, రోడ్లు తెచ్చినాను, హైవేలు తెచ్చినాను, కానీ కేంద్రం నుంచి వేలాది కోట్లు తీసుకొచ్చినాను. బీజాపూర్ హైవే, ఇక్కడ జియో 111 వరకు పోరాడినాను. కానీ రైతుల కొరకైతే చేవెళ్ళ ప్రాంతం ఎత్తైన ప్రాంతం, ఇక్కడ సాగునీరు వచ్చుడు కష్టం. అయితే రైతులకు మెట్ట పంటలకు ఎన్నో బోర్డు పెట్టమని, మరి మెట్ట పంటలకు కేంద్ర ప్రభుత్వము మద్దతు పెంచమని కొంచెం పెంచిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి బోనస్ ఇవ్వాలి. అట్లనే తాండూరులో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలు అయితే మరీ అధ్వానంగా ఉన్నాయి. మన చేవెళ్ళ ప్రాంతాన్ని వెనకట్సంది అనేది ఏంటంటే, ఇది దీపం చుట్టున్న చీకటి అంటారు, హైదరాబాద్ చుట్టున్న చీకటి. వీళ్ళు చేతకాకనా, లేకుంటే తెలియకనా, చైతన్యం లేకనా, లేకుంటే చేయలేతేసినా తెలియదు. కానీ ఇప్పుడు చూస్తే పక్కకే గండిపేట ఉంటుంది, ఇక్కడ దూపు అవుతుంటుంది. తాగుతందుకు నీళ్ళు లేరు, కరెంటు కోతలు మొదలైనవి. ఇంకా ప్రభుత్వము మంచిగా మొదలుపెట్టింది, కానీ ఇప్పుడు తప్పుదారి పడుతుందని నేను అనుకుంటున్నా. మళ్ళీ కరెక్ట్ దారిలో ఈ ప్రభుత్వం పోతే చాలా సంతోషం. మొన్న మోడీ గారు ఇంత అప్పుల పాలైనా కూడా, హద్దులు దాటినా కూడా మోడీ గారు 9,000 కోట్లు అప్పించిండ్రు. అంటే రాజకీయాలకు పక్కకు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజలకు ఇబ్బంది కాదు. అదే స్ఫూర్తితోటి ఈ ప్రభుత్వం కూడా ఎలక్షన్స్ అని కాక ఎలక్షన్ రాజకీయాలు చేయొద్దు, ఇప్పుడున్న కష్టాలు ఇమీడియట్లీ తీర్పాలని మేము కోరుతున్నాము. చేవెళ్ళ ప్రజలకు పరిష్కారాలు కూడా తెలుసు. ఈ సమస్యలకు వాళ్ళతో కలుస్తా, మాట్లాడుతా, ఈ 14 రోజులు అక్కడనే ఉండి నేను వాళ్ళతో ఓ దాడి చేసినట్టు కాదు, ఊరికి పోతే నడుచుకుంటూనే పోతాను, వాళ్ళతో కలుస్తాను, కూర్చుంటాను, అక్కడనే వండుకుంటాను. ఇది ప్రజల కోరిక ఎన్నో ఏళ్ళ నుండి. ఆ గ్రామాల్లో తిరిగినటువంటి వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నగారు. ఆ విశ్వేశ్వరరెడ్డి అన్నగారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. చేవెళ్ళ నియోజకవర్గంలో ఉన్న 7 నియోజకవర్గాల, అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ప్రజలందరూ కూడా, సుమారు 29 లక్షల ఓటర్లు, ప్రతి ఒక్కరికి కూడా ఆయన గుణగణాల గురించి తెలిసినటువంటి వ్యక్తి. ఒక రాజకీయ నాయకుడు 10 రూపాయలు పెట్టి 1000 రూపాయలు సంపాదించాలని ఆలోచించే క్రమంలో 10 కాదు 1000 అయినా అవసరం ఉంటే పేద ప్రజలకు ఇవ్వచ్చు అనుకునేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. భారతీయ జనతా పార్టీ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా ఉండడం అనేది చేవెళ్ళ నియోజకవర్గ ప్రజలకు ఇది రాబోయే కాలానికి సురక్షితం. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇకపోతే రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలో మెట్రో అంటారు, ఎంఎంటీసీ అంటారు. ఎలాగైతే కార్పొరేషన్లు 16 కులాలకు కార్పొరేషన్లు ఇచ్చారో దానికి ఒక జీవో లేదు, దానికి ఒక లెక్క లేదు, దానికి ఒక అమెండ్మెంట్ లేదు, దాంట్లో విధి విధానాలు లేవు. కానీ రాజకీయము వస్తుంది, ఎంపీ ఖచ్చితంగా గెలవాలా, మేము 10-15 గెలుస్తాము అనే ఆలోచనలో వచ్చి బీజేపీకి అన్ని సీట్లు వస్తే కాంగ్రెస్కు గడ్డు కాలము ఇబ్బంది అవుతుంది, 2 నెలల్లోనే నా గ్రాఫ్ పడిపోతుంది అని అనుకున్నారు. కానీ అది ఆయన గ్రాఫ్ కాదు, అది కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి యాంటీ ఓట్స్ అన్నీ తిరిగి రేవంత్ రెడ్డి గారికి అంటే కాంగ్రెస్ పార్టీకి పడ్డది, కానీ రేవంత్ రెడ్డి గారి ముఖం చూసి కాదు, ఇది గమనించాలా. కాబట్టి వాళ్ళ 16 కార్పొరేషన్లు ఎలా ఉంటుందో అలాగే రానున్న కాలంలో కేసీఆర్ గారు ఏదైతే పోయిన ప్రభుత్వం ఇచ్చిన దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు అని బంధులని పెట్టేట్లా బంద్ అయిపోయిందో, ఈయన కూడా కార్పొరేషన్లని పెట్టేసి లాస్ట్గా వీటికి కుర్చీ టేబుల్ కూడా ఉండదు. అది రాజకీయ నిరుద్యోగానికి ఉద్యోగం ఇప్పించే పరిస్థితుల్లో పెట్టిరు తప్ప ఇంకేం చేసింది లేదు. ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ అయినా, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారైనా ఇన్ఛార్జ్గా తీసుకున్న ఈ చేవెళ్ళ నియోజకవర్గంలో ఛాలెంజ్ చేస్తున్నాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారు మీ ఓటమి ఇక్కడి నుంచే మొదలవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కొండా విశ్వేశ్వరరెడ్డి గారి వైపే చూస్తున్నారు. ఆయన 3-4 లక్షల మెజారిటీ అన్నారు, కానీ ఎవరు ఊహించినంత మెజారిటీతో ఆయన గెలుస్తారు. ఖచ్చితంగా ఈ రాజకీయంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇటువంటి రాజకీయ నాయకులు ముందుకు రావడం, ప్రజల్లో ఉండడం అనేది చాలా అవసరం. కాబట్టి ప్రజలందరూ కూడా మంచితనాన్ని, ఉన్నత వ్యక్తిత్వాన్ని, గుణగణాలను చూసి ఓటేయాల్సిన అవసరం ఉంది.
మోడీ గారికి ఆదరణ ఎంత ఉందో అలాగే కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి కూడా చేవెళ్ళ నియోజకవర్గంలో అంతే ఆదరణ ఉంది. కాబట్టి ఆదరణ ఓటుగా మారుతుంది. ఆయన రాబోయే చేవెళ్ళ నియోజకవర్గంలో ఎంపీగా ఉంటారు. చాలా అభివృద్ధి పనులు జరుగుతాయి. ఇక్కడ ఎంపీగా ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డి గారు అక్కడ ప్రధానమంత్రిగా ఉండబోతున్నటువంటి నరేంద్ర మోడీ గారి కాంబినేషన్లో ఇక్కడ చేవెళ్ళ నియోజకవర్గంలో ఏదైతే మెట్ట ప్రాంతం అన్నాడో, ఎత్తు ప్రాంతం అన్నాడో, ఏదైతే రైతులకు కావాలన్నాడో, ఏదైతే బోట్లు కావాలంటున్నారో, ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ హైవేస్ కావాలంటున్నారో అవన్నీ కూడా ఆ మెట్రోలు కూడా ప్రతిదీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా చేయించగలిగే మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి స్వార్థం లేనటువంటి వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. కాబట్టి ఆయన గెలవడానికి అన్ని విధాల ప్రజలు సహకరిస్తారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు ఏ మాటలు చెప్పినా కేసీఆర్ గారికి 2 ఆకులు లెక్క చదువుకునే వ్యక్తిగా గుర్తింపు వచ్చేసింది. మీకు కేసీఆర్ గారి మీద ఎంతైతే వ్యతిరేకత ఉందో దానికి 2 అంతల వ్యతిరేకత మీ మీద వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడి నుండే మీ ఓటమి ప్రారంభమవుతుందని తెలియజేస్తారు. ప్రజల ఆశీర్వాదం ఉంది. ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని వారి కృతజ్ఞతగా మార్చుకొని గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పి ఈరోజు ఇక్కడి నుంచి ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఒకటే, ఈ రంగారెడ్డి జిల్లా ఏర్పడడానికి ఎవరైతే ఈ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేవీ రంగారెడ్డి గారి కుటుంబం నుంచి వచ్చి ఆయనకు రాజకీయం ఏదో డబ్బులు సంపాదించుకోవడానికి కాదు, సేవ చేయాలంటటువంటి వాళ్ళ కుటుంబమే కేవీ రంగారెడ్డి గారు కానీ అదేవిధంగా మా జస్టిస్ మాధవరెడ్డి గారు కానీ వీళ్ళ కుటుంబం నుంచి వచ్చి ప్రజలకు సేవ చేయాలి. నా రంగారెడ్డి జిల్లా మా తాతగారు ఈ జిల్లా పేరు మీద ఉన్నది కాబట్టి ఈ జిల్లాకు నేను సేవ చేయాలంటటువంటి ఒక లక్ష్యంతో రాజకీయాలకు వచ్చిండు. ఆయన ఏదో రాజకీయం రియల్ ఎస్టేట్ కోసమో దేనికోసమో రాలేదు. ఈరోజు నిరంతరం ప్రజల మధ్య ఉన్నటువంటి వ్యక్తి, ప్రజా సేవ చేస్తున్నటువంటి వ్యక్తి. ఈరోజు ఆయన గెలుపు ఆల్రెడీ నిశ్చయం అయిపోయింది. గతంలో ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఆయన పోటీ చేయాలంటే భయపడ్డాడు. నువ్వు ప్రజల మధ్య ఉంటే, నువ్వు ప్రజాసేవ చేస్తే ఈరోజు పార్టీ మారి ఇంకో పార్టీ తరఫున పోటీ చేయాల్సినటువంటి అవసరం ఏముందో ఒకసారి ఆ రంజిత్ రెడ్డి గారు ఆలోచన చేయాలి. ఈరోజు విశ్వేశ్వరరెడ్డిని తట్టుకోలేను అని చెప్పి ఒక ఆలోచనతోటి అధికార పార్టీలో పోయి ఈరోజు డబ్బులు పెట్టి గెలవాలంటే ఒక లక్ష్యంతో ఈరోజు ఆయన పోటీ చేస్తూ ఉన్నాడు. మేము ఒకటే, ఈ సమస్యలు, ఈ ప్రాంత సమస్యల మీద నిరంతరం మేము పోరాటం చేస్తూ ఉన్నాం. పెద్దలు విశ్వేశ్వరరెడ్డి గారు ప్రతి గడపకు దొక్కుతారు. ఆయన తరఫున కూడా మేము భారతీయ జనతా పార్టీ నాయకులం, కార్యకర్తలం ప్రతి ఇంటికి వెళ్తాం. నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలని చెప్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పిండు, వాగ్దానాలు ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు? రైతు రుణమాఫీ చేస్తా 9 తారీఖు నాడు పోయి మీరు బ్యాంకులో 2 లక్షలు తెచ్చుకోరని చెప్పిండు. ఇప్పటి వరకు రైతులకు రాలేదు. రైతులు ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. అదొకటే కాదు, కరువు విలయ తాండవం చేస్తూ ఉంది. ఏదైతే చేవెళ్ళ పార్లమెంట్లో ఈరోజు షాబాద్ మండలం కానీ చేవెళ్ళ మండలం కానీ పంటలు ఎండిపోయి రైతులు ఈరోజు దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉంటే దాని గురించి పట్టించుకోలేదు. అటువంటి పరిస్థితుల్లో మేము ప్రజల దగ్గరికి వెళ్తాం, ఈ ప్రభుత్వ వైఫల్యాలు చెప్తాం. నరేంద్ర మోడీని బలపరుస్తూ నరేంద్ర మోడీకి పెట్టి ఓటేసేటటువంటి వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని గెలిపించాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ప్రజలు ఆశీర్వదించి మేము తప్పకుండా ఎంపీగా గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తాం.